హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? హైదరాబాద్ బ్రో. హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బ్రో స్టాండప్ కి ట్రై చేస్తున్నా బ్రో ప్రస్తుతానికి. అంటే స్టాండప్ కామెడీయా? యా అవును బ్రో. ఓకే, నాకు అంటే స్టాండప్ కామెడీ ఏం చేస్తారా ఒక 1 or 2 minutesకి? యా బ్రో, ఐ ట్రై. యా బ్రో, చెప్పండి, చేయండి, స్టార్ట్. ఇప్పుడు ఏంటంటే నేను జాబ్ చేసేవాడిని బ్రో. ఓకే. జాబ్ ఎట్లా చేసేవాడిని అంటే నాకు లీవ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నాకు ఎందుకు జాయిన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు. నేను అసలు నాకు లీవ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. నేను నా కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా సరే కానీ కట్టుకట్టుకుని వచ్చామన్నాడు మా మేనేజర్. ఓకే. అసలుకి ఇది ఇంకా ఇలా అయ్యేది కాదు. కానీ ఒక రోజు వచ్చి నా ముందు ఆయన నిల్చుంటే నేను వెళ్ళి మా మామ చచ్చిపోయారు నాకు లీవ్ కావాలని చెప్పిన బ్రో. వెంటనే ఇస్తాడు. ఓకే పర్లేదు తీసుకెళ్ళిపోయాను. నాకు అప్పుడు ఇంత ఈజీయా ఒకరిని చంపేసి లీవ్ వస్తుందా మనకి అని ఇంకా ఆ రోజు పొద్దునంటే రాత్రి వరకు చిల్ అవుతున్నాను బ్రో. సాయంకాలం మా మామయ్య వచ్చాడు బ్రో ఇంటికి. మా మామయ్య సాయంకాలం ఇంటికి వచ్చాడు బ్రో. ఎప్పుడు లీవ్ ఇవ్వడు కదా, నీకెందుకు లీవ్ ఇచ్చినాడు అన్నాడు. నువ్వు చచ్చిపోయినావు అని చెప్పిన ఆయనతో కూర్చొని తాగుతున్నాం బ్రో. దాని తర్వాత నాకు అర్థమైంది, ఓకే మన కాళ్ళు చేతులు నొప్పి అంటే లీవ్ ఇవ్వడు, ఎవరు నొప్పిని చంపేయాలని. ఇంకా ఎవరు ఎంతమందిని చంపాలని లిస్ట్ రాసి పెట్టుకున్నా బ్రో. నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్సెల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నా. నేను ఎంతమందిని చంపానంటే మా ఫ్యామిలీలో ఆయన దగ్గర దాని తర్వాత రోజు వెళ్ళి మా అత్తమ్మ చనిపోయిందని చెప్పా బ్రో. ఎందుకు ఏమైందంటే మావయ్య చనిపోయాడు, బాధతో ఆమె చనిపోయింది అన్నాను బ్రో. ఆయన ఒక పని చేయి, మధ్యాహ్నం నుండి వెళ్ళిపో, నేను చూసుకుంటా వరకు, దాని తర్వాత రోజు రాకు, డైరెక్ట్ మండే వచ్చాను బ్రో. ఇంకా నేనైతే ఇంకెంతమంది చెప్పారంటే కంగారులో మా నాన్నమ్మ 2 సార్లు చంపా బ్రో. నేను గుడి చెట్టు నా కొడక డౌట్ రాలి. అందుకే అసలు సాఫ్ట్వేర్ అసలు జాబ్లు అంతా వేస్ట్ బ్రో.